న్యూస్. నేను మీ అమృత. ఈరోజు మనతో పాటు ఉన్నారు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గారు. నమస్తే సార్. నమస్తే. మనందరికీ తెలిసిన వ్యక్తి, మనందరికీ సుపరిచిత వ్యక్తి. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ తన అభివృద్ధి పదంలో తను ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తితో మనం ముఖాముఖిగా మాట్లాడటం మనం చాలా అదృష్టవంతంగా భావించాలి. ప్రతి ఒక్కరు సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయం గురించి మనం మాట్లాడుకుందాం. తన అభివృద్ధి పదంలో మనం ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ప్రజలకి ఎలాంటి చైతన్యం కలిగించాలనే విషయంపై పరస్పరం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక 2 మాటల్లో వివరిస్తారా సార్? కుటుంబ నేపథ్యం అంటే అదే నేను మా ప్రకాశం జిల్లా రజానగరం అని ఒక పల్లెటూరు, మాది పక్కా పల్లెటూరు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా ఊరికి రోడ్లు లేవు, ఆ తర్వాత కరెంటు లేదు, అసలు ఏమి సౌకర్యాలే ఉండేవి కాదు. అలాంటి విలేజ్లో పుట్టి 7th క్లాస్ వరకు మా విలేజ్లో చదువుకోగలిగాను. ఇంకా హై స్కూల్ స్టడీస్ పక్కకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అద్దంకి ఇట్లా చదువుకొని యూనివర్సిటీకి వెళ్ళాను. తర్వాత నాకు మొత్తం 6 తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మదర్ ఉన్నారు, నాన్నగారు లేరు. నేను మ్యారేజ్ చేసుకొని నాకు 3 పిల్లలు, 3 పాప మరి యూకేలో జాబ్ చేస్తుంది. ఒక కుగ్రామం నుంచి వచ్చి ఎన్నో లోటుపాట్లు, ఎన్నో అంటే మీ జనరేషన్ నుంచి అంటే అన్ని ఫెసిలిటీస్ లేకపోవచ్చు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలి అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ కొంతమంది మీలాంటి వ్యక్తులు మాత్రమే ఆ స్థాయిని చేరుతారు. ఆ స్థాయి కోసం మీ వంతు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి పొజిషన్లో ఉన్నారు, ఒక ప్రభుత్వ అధికారిగా, కమిషనర్గా ఉన్నారు గుంటూరుకి. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు దాదాపు 34 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, అంటే ఇటు నిజ వ్యక్తిగత జీవితంలో అదే మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగిగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రావటం జరిగింది. ఇప్పుడు ఏదైనా సరే జాబ్లో ఒకటి ఛాలెంజింగ్గా తీసుకుంటే, అట్లనే వచ్చిన ప్రతి సమస్యకి పరిష్కారం చేసే దిశగా కానీ ఒక అధికారి ఆలోచించగలిగితే తద్వారా సమాజానికి మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తిని. అట్లనే ప్రజల్ని అన్ని విషయాల్లో కూడా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్ళగలిగితే తద్వారా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని నమ్మే వ్యక్తిని. కాబట్టి అలా చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక ఐఏఎస్ స్థాయికి ఎదగలిగాం. ఈరోజు అంటే గవర్నమెంట్ సర్వీస్లో మనము ఇప్పటి వరకు చేసినటువంటి కొన్ని మంచి పనులు చాలా చాలా సంతోషాన్ని కలిగించాయి. ఆ పట్ల నేను సంతృప్తికరంగానే ఉన్నాను. ఓకే సార్, మన రాష్ట్రంలో ఒక గ్రూప్ 1 సర్వీసులు మీరు ఏ ప్రాంతాలకు అందించారు సార్? అంటే నేను యాక్చువల్గా ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేస్తున్నప్పుడే నాకు 93లో జాబ్ రావటం జరిగింది. అప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 3 సర్వీస్లో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను. పెద్దగా రిజల్ట్స్ రావటం, జాబ్లో జాయిన్ అవ్వటం కూడా అంత స్పీడ్గా జరిగిపోయింది. 93 డిసెంబర్లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. యాక్చువల్గా పీజీ కూడా నేను కంప్లీట్ చేయలేకపోయాను, ఎందుకంటే పీజీ ఎగ్జామ్స్ టైంలో కరెక్ట్గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలోనే నాకు జాబ్ వచ్చింది. ఇంక అందువల్ల జాబ్లో వచ్చేసి జాయిన్ అయిపోయి ఆ టైంకి నేను కంప్లీట్ చేయలేదు. అది కూడా మా నేటివ్ విలేజ్ ఏదైతే ఉందో దానికి పక్కనే ఉన్నటువంటి మండలంలో అప్పుడు పోస్టింగ్ ఇచ్చారు ప్రకాశం జిల్లాలో. కాబట్టి ఎమ్మటే జాయిన్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక గుంటూరులోకి మీరు కమిషనర్గా వచ్చి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది సార్. గుంటూరుని అభివృద్ధి పదంగా అంటే మీరు ఏమేమి చేశారు గుంటూరులో డెవలప్ చేయడానికి? అంటే ఈ 1 ఇయర్లో లాస్ట్ ఇయర్ అంటే ఆగస్టులో జాయిన్ అయ్యాను నేను. ఆగస్టులో జాయిన్ అయిన తర్వాత మేము జాయిన్ అయిన ఎమ్మటే మన దగ్గర
తర్వాత ఫ్లడ్స్ రావటం జరిగింది కొన్ని ఏరియాస్లో. ఆ తర్వాత కృష్ణ అంటే విజయవాడలో బుడమేరు వాగు బ్రీచ్ అయ్యి కొన్ని ఫ్లడ్స్ వచ్చాయి. సో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత నేను దాదాపు 15 రోజులు అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మన జిఎంసీ నుంచి మ్యాన్ పవర్ మిషనరీస్ అన్నీ కూడా అక్కడ పెట్టి అదంతా కూడా మరి రెస్టోర్ చేయడానికి, ఒరిజినాలిటీ రెస్టోర్ చేయడానికి అందరూ యంత్రాంగం కృషి చేశారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని నడిపించడం జరిగింది. ఆ బుడమేరు ఎక్స్పీరియన్స్ తర్వాత నగరంలో కూడా మన వర్షాలు పడినప్పుడు ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నాయి, ఎక్కడ ఏ కాలనీలకు వాటర్ వెళ్ళిందనేది ఒక ఎనాలిసిస్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ తోటి దానికి తగ్గట్లుగా నగరంలో కూడా అనేక చోట్ల డ్రైన్స్ మరి పూడిపోవటం, మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, తర్వాత వర్షం ద్వారా వచ్చిన వాటర్ రోడ్ల మీద పడి ఆ డ్రైన్స్లోకి వెళ్ళకపోవటం, ఇవన్నీ గమనించి ఒక ఫేజ్డ్ మేనర్లో సిస్టమేటిక్గా ఆ డ్రైన్స్ అన్నీ కూడా డీసిల్టేషన్ చేయించుకుంటూ మరి వచ్చాము. ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షాలు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. కానీ గుంటూరు నగరంలో ఎక్కడా కూడా వర్షం వలన మరి డ్రైన్స్ పొంగటం కానీ, లేకపోతే కాలనీల్లోకి నీళ్ళు వెళ్ళటం కానీ, ఇవంతా కూడా ఎక్కడ జరగలే ఈ సంవత్సరం. అది మేజర్ అచీవ్మెంట్ ఒకదని చెప్పాలంటే. ఇదే కాకుండా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత శానిటేషన్ పరంగా, ముఖ్యంగా శానిటేషన్ పరంగా కూడా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తెచ్చుకున్నాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ అమల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ అనేక రిఫార్మ్స్ తెచ్చుకొని ఆ రిఫార్మ్స్ ద్వారా మరి మీ అందరికి తెలుసు, భారత ప్రభుత్వం మరి గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇచ్చేటటువంటి ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు, స్వచ్ఛ సూపర్ లీగ్ 2024 మరి నేషనల్ వైడ్ 23 సిటీస్ సెలెక్ట్ చేయబడితే మరి గుంటూరు కూడా 23 సిటీల్లో స్థానం దక్కించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ 1 ఇయర్లో చాలా ప్రణాళికబద్ధంగా మన జిఎంసి శానిటేషన్ వర్కర్స్ దగ్గర నుంచి శానిటరీ సిబ్బంది, వివిధ విభాగాల ఆఫీసర్సు ప్లస్ సబార్డినేట్స్, కింద ఫీల్డ్ స్టాఫ్, అంతకు మించి పబ్లిక్ సహకారం, పూర్తిగా పబ్లిక్ సహకారం, తర్వాత వేరే స్టేక్ హోల్డర్స్, రకరకాల సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్స్ కావచ్చు, రకరకాల ఎన్జిఓస్, తర్వాత ఐటీసీ వాళ్ళు, మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, ఇట్లా అనేక స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడు ఏది మేము కాల్ ఇచ్చినా కూడా మరి ముందుకొచ్చి భాగస్వాములయ్యారు. అన్నిటికి మించి గౌరవ ఇక్కడ ఉన్నటువంటి మన సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారి యొక్క విజను, అదే మాదిరిగా గౌరవ కలెక్టర్ మేడం నాగలక్ష్మి వారి యొక్క డైరెక్షన్స్, ఎందుకంటే వారు ఇక్కడ కమిషనర్గా చేశారు గతంలో, వారు ఇచ్చినటువంటి గైడెన్స్, స్ఫూర్తి ఇదంతా తీసుకొని లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అట్లనే గౌరవ మేయర్ గారు, వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఆలోచన విధానాలను కూడా పరిగణలోకి తీసుకొని ఓ ప్రణాళికబద్ధంగా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. దీనిలో మీరు చూస్తే శానిటేషన్ ఇంప్రూవ్మెంటే కాకుండా డెవలప్మెంట్ ఒక పక్క, రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవి కూడా ఎక్కడ బాగా బ్యాడ్లీ రిక్వైర్మెంట్ ఉందో, నీడ్ ఉందో అవన్నీ కూడా మేము ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ వెళ్తున్నాం. అంతిమంగా మనకి ఐవీఆర్ఎస్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వేస్లో కూడా గుంటూరుకి మంచి ర్యాంకింగ్ ఇచ్చారు ప్రజలు. ఇట్లా గుంటూరులో ఉన్నటువంటి వార్డ్ సెక్రటేరియట్స్లో శానిటేషన్ సంబంధించి కూడా మంచి ర్యాంకింగ్స్ ఇచ్చారు. కాబట్టి దీన్ని నిలుపుకోవడానికి మేము ఇంకా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తూ ప్రజల్ని ఎక్కువగా భాగస్వామ్యం చేసుకుంటూ దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక వ్యవస్థ అంటేనే అవినీతితో కుమ్మక్కయి చాలా జరుగుతూ ఉంటాయి సార్. అవినీతిని కార్పొరేషన్ అరికట్టాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అదే ఎప్పుడైతే ప్రజలకి యాక్సెస్ ఉంటుందో అధికారికి, ఇప్పుడు నేనున్నాను కమిషనర్గా, నాకు ప్రజలతో యాక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రజల దగ్గర నుంచి వచ్చే విన్నపాలు, వాళ్ళ యొక్క వీతి బాధలు తెలుస్తాయి. అట్లా కాకుండా నేను సపరేటు, ప్రజలు సపరేటు, కింద అధికారులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారంటే
అప్పుడు ఒక వారధి అంటే ఒక గోడ లాంటి అడ్డుకట్ట ఏర్పడి కమిషనర్ గారికి కింద స్థాయిలో జరిగేటటువంటి యాక్టివిటీస్ కూడా అంటే అది చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంటే అవినీతి అనేది, కరప్షన్ అనేది మరి మనం వేళ్లతో సహా పెకలించలేము. కానీ ఇప్పుడు గుంటూరు కార్పొరేషను గత 1 year నుంచి మేము ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, ప్రజలకు ఇస్తున్నటువంటి కాల్ కానీ, లేకపోతే ఆఫీసర్స్కి, స్టాఫ్కి అందరికీ చెప్తున్నటువంటి కొన్ని మంచి మాటలు, తర్వాత కష్టపడాలని తత్వాన్ని అలవాటు చేసే విధానం, వీటన్నిటి ద్వారా మేము చాలా వరకు అంటే మా ప్రజలు వచ్చి సార్ మమ్మల్ని గుంటూరు నగరపాలక సంస్థ తరఫున ఒక ఎంప్లాయ్ వచ్చి మమ్మల్ని ఈ విధంగా పీడిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే మీరు కరప్షన్ యాక్టివిటీస్ మీరు ఇన్వాల్వ్ అయితేనే మేము ఈ పని చేసి పెడతామని చెప్పి ఆ విధంగా ఉండే పరిస్థితి నేను ఈ 1 yearలో అయితే నాకు ఎలాంటివి రాలేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను డైలీ ఒక కమిషన్ పెట్టుకుంటాం, ప్రతి సోమవారం 1 hour, అట్లనే గ్రీవియన్స్ ఉంటుంది. ఇది కాకుండా ప్రజలు ఎప్పుడు వచ్చినా కూడా ఆఫీస్లో నేను అందుబాటులో ఉంటాను. ఎవరు వచ్చినా కూడా నేరుగా డోర్ తీసుకొని వచ్చేటటువంటి సిస్టమ్ ఈ గుంటూరు కార్పొరేషన్లో ఉంది. ప్రజలు కానీ, కార్పొరేటర్స్ కానీ, తర్వాత గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చినా సరే కాబట్టి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి కింది స్థాయిలో ఎవరైనా సరే ఏదన్నా వేరే విధంగా ప్రవర్తించాలి అని అనుకున్నా కూడా అది దానికి అడ్డుకట్ట వేసే మార్గం ఏంటంటే కమిషనర్కి ప్రజలకు ఎప్పుడైతే యాక్సెస్ ఉంటుందో, సత్సంబంధాలు ఉంటాయో అప్పుడు వాళ్ళు కూడా భయపడతారు. సో అట్లాంటి వాతావరణము గుంటూరు కార్పొరేషన్లో కొంతవరకు తీసుకురాగలిగాం. తద్వారా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా మేము వేరే విధంగా మాట్లాడితే చెప్తారేమో అనే భయం అయితే క్రియేట్ చేయగలిగాం. తద్వారా గుంటూరు కార్పొరేషన్లో ఈరోజు చాలా క్వాలిటేటివ్ సర్వీసెస్ క్విక్గా అందించగలుగుతున్నాం. ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి మాకు, ముఖ్యంగా కంప్లైంట్స్ శానిటేషను లేదా డ్రింకింగ్ వాటర్ ఈ 2 ఇష్యూస్లోనే వస్తూ ఉంటాయి. లేదా అక్కడ పైప్స్ లీక్ అయ్యాయి అని, ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ పెట్టుకొని ఎక్కడికక్కడే కమాండ్ కంట్రోల్ రూమ్ లాగా పెట్టుకొని మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని ఫీల్డ్లో మేము అంటే గమనించినటువంటి ప్రతి ఇష్యూను కూడా వీలైనంత త్వరితగతిన సెటిల్ చేసేదానికి ప్రయత్నం చేసుకుంటూ ప్రజల్లో కూడా గుంటూరు నగరపాలక సంస్థలో ఏం జరుగుతుంది, ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది అనేది వాళ్ళకి అవగాహన ఉండేదానికి మేము టైం టు టైము మరి అనేక మంది స్టేక్ హోల్డర్స్తో కూడా మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళకు కూడా మన కార్పొరేషన్ పరిస్థితి, ఆర్థికంగా ఇది, తర్వాత చేయాల్సిన పనులు ఇవి, చేస్తున్న పనులు ఇవి, ఇవంతా కూడా వాళ్ళకి మనం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ప్రజల యొక్క అటెన్షన్ కూడా దీనికి డైవర్ట్ చేసుకున్నాం. కాబట్టి కరప్షన్కి ఎక్కువ స్కోప్ లేకుండా చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే సార్, మన దేశం కానీ, ఇప్పుడు మనం ఉంటున్న ప్రాంతం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఒక అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే అక్కడ 3 విషయాలు, పారిశుద్ధ్యం కానీ, నీటి వనరులు కానీ, లేదా ట్రాఫిక్ కానీ, ఈ 3 సఖ్యంగా ఉంటేనే ఏదైనా కానీ అభివృద్ధి జరిగింది. మీరు వచ్చిన తర్వాత ఈ 3 విషయాల్లో ఎలాంటి చెక్ పెట్టారు? చాలా మార్పులు అయితే గుంటూరు నగరంలో చూస్తున్నాము. ప్రతి ఒక్కటి జరుగుతున్న అంటే దాన్ని నిర్మూలించడానికి మీరు ఏ పథకాన్ని అయితే ఉపయోగించారు? అంటే నేను చెప్పినట్లు శానిటేషన్ తీసుకోండి. శానిటేషను నేను వచ్చేటప్పటికి 23 శానిటేషన్ డివిజన్స్ ఉండేవి. 23 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు. వర్కర్స్ కూడా ఎక్కడ అవసరాన్ని బట్టి లేరు. ఒక చోట ఎక్కువ మంది ఉన్నారు, ఒక చోట తక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ గమనించాం. లోటుపాట్లు అంటే ఎక్కడ టూల్స్, మిషనరీ, తర్వాత వెహికల్స్, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని సో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ సర్దిద్దు. ఉదాహరణకి మా దగ్గర ఈ ఆటోలు 220 ఉన్నాయి గార్బేజ్ కలెక్షన్కి. నేను వచ్చే రోజుకి 69 ఈ ఆటోస్ వర్క్ చేస్తున్నాయి ఇక్కడ, మిగతా అన్నీ కూడా రిపేరు. సో ఈ ఆటోలు లేకుండా మరి గార్బేజ్ కలెక్షన్ ఎలా జరగదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి టైం బౌండ్ పెట్టి ఒక ఏజెన్సీకి అన్ని రిపేర్స్ చేయమని హ్యాండ్ ఓవర్ చేయటం. తద్వారా మేము 135 దాకా తెచ్చుకున్నాం. మిగతా ఈ ఆటోస్ ఇంకా ఇవి రిపేర్ కావు కొన్ని, ఎందుకంటే అవి కొన్న తర్వాత 1.5 year ఐడియల్గా పెట్టారు.
ఈలోపు అవి పాడైపోవటము, లేదంటే దానిలో ఉన్న స్పేర్ పార్ట్స్ కొన్ని తీసుకొని అవసరాన్ని బట్టి వాడుకోవటం ఇట్లా జరిగింది గతంలో. కాబట్టి మేము 135 దాకా తీసుకురాగలిగాం. 135 ఈ ఆటోస్, కొన్ని పుష్ కార్ట్స్ తీసుకొచ్చేసి ఇప్పుడు చేయించుకుంటున్నాం. తర్వాత వర్కర్స్ ఒక చోట ఎక్కువ మంది, ఒక చోట తక్కువ మంది ఉండటం, వీటన్నిటి దృష్ట్యా మేము ఏం చేసామంటే నగరాన్ని మొత్తాన్ని ఇప్పుడు 57 వార్డులు ఉన్నాయి. 57 శానిటరీ డివిజన్స్గా డివైడ్ చేసుకొని ఈ 57 శానిటరీ డివిజన్స్కి శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, లేకపోతే శానిటరీ మేస్త్రి కానీ, లేకుంటే శానిటరీ సెక్రటరీ కానీ ఎవరో ఒకరు ఒక ఇన్ఛార్జ్ పెట్టేశాం. వాళ్ళని మానిటర్ చేయడానికి శానిటరీ సూపర్వైజర్స్ని పెట్టాం, ఒక 5గురిని. తర్వాత వాళ్ళని మానిటర్ చేయడానికి మరి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసరు, చీఫ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళు కాకుండా మళ్ళా అడిషనల్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్స్ ఉంటారు. వీళ్ళందరూ సూపర్విజన్లో కింద వర్కర్స్ 100% పనిచేయటానికి కావాల్సినటువంటి మెకానిజం, వాళ్ళని అకౌంటబిలిటీ చేయటం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. చేసుకుంటా రాబట్టి ఈరోజు నగరంలో ఇబ్బడి ముబ్బడిగా రోడ్ల మీద కనిపించేటటువంటి చెత్త చెదారం అంతా కూడా కంట్రోల్ చేయగలిగాం చాలా వరకు. ఇంకెక్కడ నడపదడపా ఉంటాయి కూడా రాబోయే రోజుల్లో కనిపించకుండా చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మనకి కనిపించే ఇంకో సమస్య వీధి కుక్కలు. ఎక్కడ చూసినా కానీ అవే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రమాదాలకు గురి చేస్తుంటే కొన్ని ప్రమాద బారిన పడుతున్నాయి. అంటే దానికి స్కిన్ డిసీజ్ కానివ్వండి, అవి ట్రాఫిక్లో రావడం వల్ల యాక్సిడెంట్స్ కానివ్వండి. వీధి కుక్కల నిర్మూలనకి మీరేం చేయాలనుకుంటున్నారు సార్? వీధి కుక్కలు మన గుంటూరు కార్పొరేషన్లోనే, అంటే మిగతా మున్సిపాలిటీస్ కార్పొరేషన్తో కంపేర్ చేసుకున్నప్పుడు వీధి కుక్కలు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. కారణాలు ఏమైనా కానీ దానికి ప్రధాన కారణం ఏంటంటే మన దగ్గర ఈ నాన్ వెజ్ అమ్మేటటువంటి స్టాల్స్ కానీ, ఓపెన్గా నాన్ వెజ్ వ్యాపారస్తులు కానీ ఇవంతా ఎక్కువ ఇబ్బడి ముబ్బడిగా ఉండేవాళ్ళు రోడ్ సైడ్. సో వాళ్ళ దగ్గర అలవాటు పడ్డటువంటి వీధి కుక్కలు ఇప్పుడు మేము కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళందరినీ ఆల్మోస్ట్ చాలా వరకు కంట్రోల్ చేసాం. వీధి రోడ్ సైడ్ అవి అమ్మకూడదు అని చెప్పి కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా గడపదడప అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా వెండింగ్ జోన్స్ పెట్టి వాళ్ళని కూడా అకామిడేట్ చేస్తాము. ఏమైందంటే ఈ నాన్ వెజ్ ఐటమ్స్కి అలవాటు పడ్డే డాగ్స్, అదే మాదిరిగా తినుబండారాలు, తర్వాత చికెన్ పకోడీ ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తారంటే అవి తినేసి అక్కడ పడేయటం ఇవన్నీ చేసినప్పుడు కుక్కలు వచ్చి అక్కడ అలవాటు పడటం. అది లేని రోజు, ఫుడ్ లేని రోజు మరి జనాల మీద కూడా తిరగబడేటటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అందుకని మనకి దాదాపు 33,000 మేము చేసినటువంటి లెక్కల ప్రకారం 33,000 స్ట్రే డాగ్స్ మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నాయి. అందులో ఒక 5,000 స్ట్రే డాగ్స్కి మేము ఇప్పటిదాకా వ్యాక్సినేషను, స్టెరిలైజేషన్ చేయించడం జరిగింది. ఇక మిగతాది కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్తో మధ్యలో ఆ ప్రాసెస్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాసెస్ రేపు అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ చేసి డాక్టర్ల బృందాలను కూడా ఎక్కువ మందిని పెట్టుకొని ఆ కుక్కలన్నిటికి కూడా ఈ స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసేస్తే అప్పుడు ఈ జనాల మీద పడి జనాలని కుక్కలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనేది తగ్గిపోతాయి. బట్ కుక్కల్ని మీకు అందరికీ తెలుసు, ఉన్నటువంటి చట్టాలు మరి గౌరవ కోర్ట్స్ యొక్క జడ్జిమెంట్స్ ప్రకారం మనం ఎక్కడ పడితే అక్కడ వదలటానికి కూడా లేదు తీసుకెళ్ళి. కాబట్టి వాటిని ఎక్కడ ఏ లొకేషన్లో అయితే తీసుకొచ్చి ఆపరేషన్లు చేసుకొని వెళ్తామో మళ్ళీ అదే లొకేషన్లో వదిలేయాలి. వదిలేసిన తర్వాత అంటే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అయిన తర్వాత దానికి ఉండేటటువంటి అగ్రెసివ్నెస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు జనాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మధ్యలో ఆగింది కొంచెం. మళ్ళీ రేపు అక్టోబర్ 1 నుంచి టేకప్ చేసి దాని వీలైన తొందరగా మిగిలిన బ్యాలెన్స్ డాగ్స్ అన్నిటి కూడా వ్యాక్సినేషన్ ప్లస్ స్టెరిలైజేషన్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరున్న పదవికి రాజకీయ ఒత్తిడి మీకు సమస్యగా ఉందా సార్? అంటే రాజకీయవేత్తల నుంచి మీకు ఏమైనా ప్రెజర్ లాంటిది, ఒత్తిడి లాంటిది వస్తుందా? లేదంటే మేము మీకున్నామన్న సపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నారు? అంటే ఇక్కడ నాకు 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు. గౌరవ ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, గౌరవ మేయర్ గారు ఉంటారు, ప్రధానంగా కోరు పొలిటీషియన్స్.
అదే మాదిరిగా కార్పొరేట్ 57 మంది కార్పొరేటర్స్, 57లో ఒకటి ఖాళీ ఉంది, 56 మంది ఉంటారు. ఇప్పుడు ఈ 1 ఇయర్లో కూడా నేను ఇందాక చెప్పినట్లు అందరి సహకరిస్తేనే ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గుంటూరు కార్పొరేషన్ ఇంత 1 ఇయర్లో కొంత చాలా వరకు మేము చేయగలిగామంటే అందరి సహకారంతో జరుగుతుంది. కొన్ని చోట్ల చిన్న ఇష్యూస్ ఉంటాయి. దాన్ని నేను వాళ్ళకి కన్వే చేసి వీలైనంత వరకు వాళ్ళకి కన్సెంట్ తీసుకొని ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వరకు గుంటూరుకి 28 కమిషనర్లు, నగరపాలక సంస్థ కమిషనర్లుగా పనిచేశారు. మీరు 29వ వ్యక్తిగా ఈ పదవికి వచ్చారు. అంటే వాళ్ళకన్నా మెరుగైన అభివృద్ధిని మీరు చేస్తున్నారనేసి మీరు అనుకుంటున్నారా? వాళ్ళకన్నా డిఫరెంట్గా ఏమైనా చేయాలనేసి అనుకుంటున్నారా ఫ్యూచర్? అలా ఏం కాదమ్మా. ఇక్కడ పనిచేసిన ఇక్కడ పనిచేసిన కమిషనర్స్ చాలామంది, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా ఉద్దండులు వర్క్ చేశారు. లైక్ కృష్ణబాబు సార్ కానీ, సాయి ప్రసాద్ సార్ కానీ, తర్వాత ప్రవీణ్ ప్రకాష్ గారు కానీ, ఇట్లా చాలా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళదంటూ ఒక స్టాంప్ వేసుకున్నటువంటి ఆఫీసర్స్ చాలామంది, సిద్ధార్థ్ జైన్ గారు ఇట్లా వర్క్ చేశారు. ఈ వర్క్ చేసినటువంటి ప్రస్తుతం మన మేడము నాగలక్ష్మి మేడము కలెక్టర్గా ఉన్నారు, వారు కూడా ఇక్కడ పనిచేయటం జరిగింది. వాళ్ళు పనిచేసిన సమయంలో కూడా వాళ్ళదంటూ ఒక మార్క్ వేసుకోవడం జరిగింది. సో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి సర్కమ్స్టెన్స్ని అవగాహన చేసుకొని, నేను కూడా ఇది సెకండ్ టైం ఇక్కడ కమిషనర్. ఫస్ట్ టైము అడిషనల్ కమిషనర్గా చేస్తూ కమిషనర్గా కూడా కొంతకాలం పనిచేయటం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు కమిషనర్కి నాకు ఉపయోగపడుతుంది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిచయాలు కానీ, తర్వాత మరి భౌగోళికంగా నాకు ఒక అవగాహన ఉండటం కానీ, ఇదంతా కూడా ఉంది కాబట్టి వర్కర్స్తో పరిచయాలు, స్టాఫ్తో పరిచయాలు, ఇదంతా ప్లస్ పాయింట్. అందువల్లనే మనం 1 ఇయర్లో చాలా వరకు విజిబిలిటీ అంటే గ్రోత్, డెవలప్మెంట్ కొంతవరకు తీసుకురాగలిగాం. అది అందరూ ద్వారానే సాధ్యపడుతుంది. కమిషనర్స్ గతంలో చాలామంది నాన్ క్యాడర్ వాళ్ళు కూడా వర్క్ చేశారు. వీళ్ళంతా మనందరం కూడా గ్రాడ్యువల్గా చేసుకుంటూ వచ్చిన విధానం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు, గతంలో ఏమైనా పొరపాట్లు జరిగి అవన్నీ సర్దిద్దుకుంటూ ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేగాని ఎవరికంటే కూడా ఎక్కువ కాదు అలా అని చెప్పి భిన్నంగా చేస్తున్నాం అనేది ఉండకూడదు, ఆ ఫీలింగే ఉండకూడదు. డెఫినెట్గా వాళ్ళు సీనియర్స్ కాబట్టి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని చెప్తూ ఉంటారు, పలానా వాళ్ళ టైంలో ఇలా జరిగింది అన్నప్పుడు మనకు అదొక ఇన్స్పిరేషన్. అంతే, ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఏదో చేయాలి, ఒక ఇన్నోవేటివ్గా ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలి, లేకపోతే ప్రజలు మెచ్చే విధంగా చేయాలని ఇవన్నీ ప్రతినిత్యం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళేదానికి వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ మనకి స్ఫూర్తినిస్తాయి. ఇప్పటి వరకు ఒక ఎన్ని కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేపట్టారు సార్ గుంటూరు నగరం? అంటే ఇప్పుడు మన గత 1 ఇయర్లో మేము ఇప్పటి వరకు దగ్గర 150 కోట్ల రూపాయలు ఈ సివిల్ వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. వర్క్స్ కంప్లీట్ చేసాము, పేమెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక ఆన్ హ్యాండ్ దాదాపు 350 కోట్ల రూపాయల వర్త్ ఇప్పుడు ఆన్ హ్యాండ్ వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 300 crores వర్క్స్ శాంక్షన్స్ కూడా ఇచ్చున్నాం. వర్క్స్ ఆర్ అండర్ ఇన్ పైప్ లైన్. కాబట్టి అంటే వర్క్స్ అనేది మనకు అవసరాన్ని బట్టి శాంక్షన్ ఇచ్చుకుంటూ మనకు బడ్జెట్ ప్రొవిజన్ చూసుకొని బడ్జెట్కి లోబడి ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తాం. అంటే అంతిమంగా ఏంటంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ శానిటేషన్. అందుకని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ శానిటేషన్కి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాము. అదే మాదిరిగా డ్రింకింగ్ వాటర్, ఈ 2 ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్. రోడ్స్, ముఖ్యంగా రోడ్స్ పాట్ హోల్స్ ఫిల్ చేసుకోవటం, రోడ్స్ రిపేర్స్, తర్వాత డ్రైన్స్ క్లీనింగ్ కానీ, ఓకే, రోడ్ స్వీపింగ్ కానీ, ఇవన్నీ డైలీ చేసే యాక్టివిటీస్. బట్ ఇక్కడ ఎక్కడ కూడా రిలాక్స్ కావడానికి కుదరదు. ఎందుకంటే ఈరోజు అయిపోయింది ఈ సర్వీసు, ఈ రేపటి రోజు రిలాక్స్ అవుదాం అంటే ఏ రోజుకి ఆ రోజే మనం
చేసుకోవాల్సినటువంటి యాక్టివిటీస్ మున్సిపల్ సర్వీసెస్. అదే మాదిరిగా మన దగ్గరకు వచ్చేటటువంటి పబ్లిక్కి ఇప్పుడు వార్డ్ సెక్రటేరియట్స్ 206 వార్డ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. వార్డ్ సెక్రటేరియట్స్లో స్టాఫ్ ద్వారా సర్వీసెస్ అందిస్తుంది ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాపర్గా అందుతున్నాయా లేదో చూసుకోవటం, పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇవన్నీ కూడా రెడ్రెస్ చేసుకుంటూ నేను డైలీ ఒక 3 hours మార్నింగ్ విజిట్కి బయలుదేరి వెళ్తాను ఫీల్డ్లోకి. అప్పుడు వెళ్ళినప్పుడు ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. వెళ్ళినప్పుడు ఎట్లా మీకు ఇంటింటికి వస్తున్నారా చెత్త తీయటానికి, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, స్ట్రీట్ లైట్స్ ఎలా ఉంది, లేకపోతే ఇక్కడ ఏమైనా డ్రైన్స్ క్లీనింగ్కి వస్తున్నారా, మళ్ళీ డ్రైన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా, రోడ్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా, ఈ విధమైనటువంటి ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మనకి యాక్చువల్ ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రజల నుంచి. దానికి తగ్గట్లు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ సిస్టాన్ని ముందుకెళ్ళటం జరుగుతుంది. అందువల్లనే ప్రజలు ఐవీఆర్ఎస్ సర్వేలో గుంటూరు నగరానికి స్టేట్లోనే ఐవీఆర్ఎస్ సర్వేలో ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు ర్యాంకింగ్. సో అలా సాటిస్ఫాక్షన్ ఉండబట్టే జరిగిందనేది నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీ నుంచి మన ప్రజలకి యూత్కి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్? సందేశం ఏం లేదు. యాజ్ ఎ కమిషనరు గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడపాలనేది ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, లోకల్ ప్రజాప్రతినిధులు కానీ, మేయర్ గారు కానీ, మేమందరం కూడా గుంటూరు నగరాన్ని ఎలా డెవలప్ చేయాలనే కాంక్షతోటే పనిచేస్తున్నాము. ఈ క్రమంలో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసుకుంటూ వాళ్ళు విధి విధానాలు భాగస్వాములు అంటే వాళ్ళు ఏం చేయాలో యాక్చువల్గా వాళ్ళకి మనం గైడ్ చేయటం. ఉదాహరణకి ఒక ఇంట్లో 2 bins పెట్టుకొని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి అని వాళ్ళని మనం గైడ్ చేసి వాళ్ళు ఆ విధంగా చేసిస్తే అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా భాగస్వాములు అయినట్లు మన ఈ ప్రాసెస్లో. అట్లా ఇప్పుడు మేము 5 లక్షల మొక్కలు నాటుతున్నాము. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి ఇళ్ళకి ఏమన్నా మొక్కల రిక్వైర్మెంట్ ఉందా, రోడ్ సైడ్ ఏమన్నా మొక్కల రిక్వైర్మెంట్ ఉందా, లేదా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ ఇవన్నీ కూడా మొక్కలు ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది అవన్నీ కూడా చూసుకొని వాళ్ళని కూడా మరి దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ప్రజలు వేరు, అధికారులు వేరు, సిబ్బంది వేరు అనుకుంటే మాత్రం ఎప్పుడు ఒక సైడే వెళ్తుంది. కాబట్టి అంత ఆశించిన రిజల్ట్స్ రావు. కాబట్టి ప్రజలందరూ కూడా యువత దగ్గర నుంచి మరి సీనియర్ సిటిజన్స్ వరకు, స్టూడెంట్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఉద్యోగస్తులు కానీ, తర్వాత వివిధ వర్కర్స్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళకు సంబంధించినంత వరకు యాజ్ ఎ సిటిజన్ పౌరుడిగా వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఎలా నగరపాలక సంస్థకు సహకరించాలి, ఎలా సహకరిస్తే గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా ఉంచుకోవచ్చు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఎలా మేము చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉండి ఎవరికి తోసినటువంటి విధంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా గుంటూరు నగరాన్ని ఒక సుందరీకరణ నగరంగా మన మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దుకోవచ్చు. చివరగా ఒక చిన్న ప్రశ్న సార్, గుంటూరు ప్రజల తరపు నుంచి, పరిసర ప్రాంత ప్రజల నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది ఎప్పటికి కంప్లీట్ అయ్యేది అనేది క్వశ్చన్ గా ఉండిపోయింది. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గురించా? ఇది యాక్చువల్గా టైం షెడ్యూల్ ప్రకారం 1.5 years పెట్టుకున్నారు కంప్లీట్ చేయాలని. గౌరవ మినిస్టర్ గారు ఒక టీంని పెట్టి వాళ్ళ ఆఫీస్ నుంచి మరి ప్రతి నిత్యం ఆల్మోస్ట్ అవర్లీ బేసిస్ మీద ఆయన రివ్యూ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా రివ్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఈ జరిగేటటువంటి వర్క్ స్పీడ్ని బట్టి వితిన్ 1 year లోపే ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయాలనేది ఆ విధంగా లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. డెఫినెట్గా అవుతుంది కూడా. స్వచ్ఛ సర్వేక్షణ జాతీయ పురస్కారం అందుకున్న పులి శ్రీనివాసు సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. లక్ష్యం ఛానల్ తరపు నుంచి, స్టాఫ్ తరపు నుంచి, ప్రేక్షకుల తరపు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.